వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత. వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా ముక్కుకొల్లిన కొడాలి నాని. ఈవీఎం ధ్వంసం కేసులో మార్చర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసిన కోర్టు. పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం. గ్రామంలో సెంట్రల్ ఏసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పడమట సీఎం మోహన్ రెడ్డి నేతృత్వంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ డే వరకు ఎన్నికల కూడా అమల్లో ఉంటుందని వెల్లడి. గ్రామంలో 144 సెక్షన్ ఉంటుందని వెల్లడి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ బండిలో వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు గన్మ్యాన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారాన్ని అందజేశారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు నేతలను గన్మ్యాన్లు బయటకు పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్ లెక్కిస్తున్నారు. నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్మెన్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి నాని కుటుంబ సభ్యులు బయలుదేరారు. నానికి ఇలా అయిందని తెలుసుకున్న వీరాభిమానులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకుంటున్నారు. అసలేం జరుగుతుందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి? ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా, లేకుంటే మరేమైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్ లో ఇది వరకు చికిత్సలు చేయించుకున్న ఆరోగ్యం సెట్ కావట్లేదని కార్యకర్తలు కంగారు పడుతున్నారు. అయితే ఎందుకు ఇలా జరిగిందో నాని లేదా కుటుంబ సభ్యులు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం కేసులో మార్చర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తుంది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. గ్రామంలో సెంట్రల్ ఏసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పడమట సీఎం మోహన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ డే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నిడబానూరు గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని పలు థియేటర్లో గురువారం ఈ సినిమా రిలీజ్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమాను చూసేందుకు సినీ ప్రియులు క్యూ కట్టడంతో థియేటర్లో సందడి నెలకొంది. ఈ సినిమాలోని పాటలు, బెస్ట్ సీన్లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా ప్రదర్శిస్తున్న సినిమా హాల్లో కేకలు, విజిల్స్తో దద్దరిల్లుతున్నాయి.
రామకృష్ణ గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ పెద్దలు అయోధ్య రామిరెడ్డిని మరియు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు. తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సీనియర్ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణ అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునే ఎమ్మెల్యే రామకృష్ణ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయటమే కాకుండా పోలింగ్ బూత్ ఈవీఎం ధ్వంసం చేసిన తీరు చాలా దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లో అల్లర్లు సృష్టిస్తున్న రామకృష్ణారెడ్డిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాల నుంచి మాచర్లో జరిగిన అక్రమాలు భూ కబ్జాలపై విచారణ జరిపించాలని కోరారు. పల్నాడు జిల్లాలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం ఇంత అంతా కాదు. ఇవాళ సభ్య సమాజం యావత్తు ప్రపంచం మాచర్లో ఎన్నికలు ఎలా జరిగినాయో, గతంలో బరిసెలు బాంబులు బాదులతోటి ప్రతిపక్షం మీద ఎలా దాడులు చేశారో మనం చూశాం. ఒక సీనియర్ ఎమ్మెల్యే 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ 202 పాల్వాయి జంక్షన్ అనే గ్రామంలో ఈవీఎంలు పగలగొడితే ఎన్నికల అధికారి ఎమ్మెల్యే పగలగొట్టాడని రికార్డ్ చేయలేడా? అన్నోన్ వ్యక్తి పగలగొట్టాడని చెప్పి రాస్తాడా? ఆడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు నిద్రపోతూ దాన్ని మద్దతు ఇస్తారా? ఎన్నికల మరుసటి రోజు వందలాది మందిలో కారంపూడిలో స్వైర వ్యవహారం చేస్తే దాన్ని అరికట్టలేరా? అడ్డొచ్చిన సిఐని తలబగలు కొడతారా? ఇలాంటి పైత్యకారపు అరాచకపు ఆటవిక పద్ధతుల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు దాకా అరెస్టు చేయకపోవటం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసలు ఆ పోస్టులో ఒక మనిషి ఉన్నాడా లేడా అనేటువంటిది సందేహం కలుగుతూ ఉంటుంది. డీజీపీ కూడా ఇవాళ ఉన్న హరీష్ గుప్తా గారు కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది. దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రేపటికి వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారితే ఒమాన్ దేశం సూచించిన రెమల్గా నామకరణం చేస్తారు. అల్పపీడనం ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతుంది. సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిశా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కేరళ, తమిళనాడు పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. మే 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే కొందరు నిపుణులు ఒకరోజు ముందు అంటే 30వ తేదీన రుతుపవనాలు కేరళలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా గుడికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి ప్రసాదాన్ని మరియు శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ మేరకు విజయవాడ మీదుగా నాగర్కోయల్ డ్రిబ్గర్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. DBRG రైలును జూన్ 7, 14, 21 తేదీల్లో, NCG రైలును జూన్ 12, 19, 26 తేదీల్లో నడుపుతామని తెలిపారు. ఈ రైలు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లు ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కలకల్లాడుతుంది. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం పౌర్ణమి శ్రీ కూర్మ జయంతి సందర్భంగా అభయ ఆంజనేయ స్వామికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వైశాఖ మాసం పూర్ణమి పురస్కరించుకొని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరం ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చనలతో భక్తులు తరించారు. విశేష ఫలసిద్ధినిచ్చే నాగవల్లి దళార్చన కార్యక్రమానికి రుసుము చెల్లించిన భక్తజనం స్వామివారి అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తజనం విశేషంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి మాట్లాడుతూ వైశాఖ మాసం పౌర్ణమి విశేష ఫలసిద్ధినిచ్చే రోజని ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం భక్తజన ఆశీస్సులతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇష్ట కామర్ధ్యాలు తీర్చే నాగవల్లి దళార్చనలో భక్తులు వివిధ రూపాల్లో సేవలు అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. సాయిరామ్ భక్తులకు మనవి. ఈరోజు చాలా విశేషమైన పర్వదినం, మహావైశాఖి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతికరమైన మాసం. ఈరోజు మరొక విశేషం ఏంటంటే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి శ్రీకూర్మ జయంతి. శ్రీకూర్మ అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజు ఈరోజు. అందులో ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన సంవత్సరం అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం, అంటే క్రోధానికి మూలంగా ఉంటుంట. ఎవరినైనా సరే రామ అంటే బూతు మాటలా వినపడుతుంది. అందుచేత ఈ సంవత్సరానికి రాజుగారు ఎవరండి? కుజుడు. కుజుడు అంటే వివాదాలకి ముందుగా ఉంటాడు ఆయన. అలాగే ఈ సంవత్సరానికి పూర్వం మంత్రి గారు అయినా మంచి సలహాలు ఇచ్చేవాడు అనుకుంటే మంత్రి గారు వచ్చేటప్పటికి శనీశ్వరుడు. ఆయన గురించి, ఆయన అనుగ్రహం లేకపోతే వచ్చే విభేదాలు ఏంటో, బాధలు ఏంటో అందరికీ తెలుసు. అందుచేత ఈ నవగ్రహాలన్నీ కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క అధీనంలో ఉంటాయి. స్వామివారు కనుక అనుగ్రహిస్తే నవగ్రహాలు ఏవి మన జోలికి రావు. అందుచేత అందరి లోకక్షేమం కోరి మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చనలతో విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది ఉదయం నుంచి. ఈరోజు మహావైశాఖి పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శనీశ్వర మహర్దశ ఇటువంటి లోపాలు ఉన్నవాళ్ళు, కుజదోషం లోపల ఉన్నవాళ్ళు, రాహుకేతువుల వల్ల అంటే కాలసర్పదోషం లోపం ఉన్నవాళ్ళు వీరందరూ కూడా ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహంతో తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా జీవించవలసిందిగా. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగుతుంది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. గురువారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితులు మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం 5:58 సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయంకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. సంవత్సరాలుగా వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి శంకర్రావుకు అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషకరమని వక్తలు పేర్కొన్నారు. దేశభక్తి, సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన శంకర్రావుకి ఇట్లా 2024 తెలుగు వెలుగు అవార్డు రావటం అన్ని రంగాలను గౌరవించినట్లుగా ఉందని వక్తలు పేర్కొన్నారు. గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో డోగిపర్తి శంకర్రావుకు అవార్డు ప్రధాన ఉత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని రంగాలకు గత 60 సంవత్సరాలుగా పరిపూర్ణమైన న్యాయం చేస్తున్న శంకర్రావుకు ఈ అరుదైన అవార్డును ఇచ్చి ఆయనకు మరింత బాధ్యతను పెంచారన్నారు. శంకర్రావుకు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చే ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని వక్తలు కొనియాడారు. పదవుల కోసం కొంతమంది ఎదురు చూస్తారు, కానీ శంకర్రావు కోసం పదవులు ఎదురు చూడటమే శంకర్రావు గొప్పతనమని వక్తలు పేర్కొన్నారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి శంకర్రావుని ఘనంగా సత్కరించారు. చివరిగా అవార్డు గ్రహీత శంకర్రావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అందరూ తనకు సంపూర్ణ సహకారం అందించిన కారణంగానే ఆయా రంగాలకు సేవలు అందించడం జరిగిందన్నారు. తమను సత్కరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సాంస్కృతిక తెలుగు సంఘం వారు హైదరాబాదులో నాకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గారిచే ఒక బిరుదు ఇవ్వడానికి వారు పూనుకుని వారు నాకు వర్తమానం తెలియచేసిన సందర్భంలో నాకు తెలుగు వెలుగు ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళలేకపోవటానికి కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నేను వెళ్ళకపోతే ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఇప్పుడే వర్తమానం పంపించారు విజయవాడ. ఆయన నేను రాలేకపోతున్నాను ఈ సభకి అని నేను చెప్పాను. ఇక్కడ మీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభలో నేను తెలియపరుచుకుంటానండి. మీరు లోగడ మీరు అక్కడ అనౌన్స్ చేసి అవార్డు ఇచ్చినటువంటిది అదే సంఘం విజయవాడలో పత్రికా ప్రముఖుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వస్తూ వారు తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో మరి ఇప్పుడే వారు బహుకరించినటువంటి ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా మరి అంత పెద్ద అవార్డు హైదరాబాదులో వారందరికీ ఇచ్చి నాకు కూడా నాలాంటి ఏమనాలో నాకే అర్థం కాదు. నేను ఒక మామూలు మీలో తిరిగేటటువంటి ఒక యాజమాన్యంలో ఉండే ఒక సంఘంలో ఒకళ్ళగా నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాను అనుకుంటాను. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్నో కార్యక్రమాలు గత
60 ఏళ్ల నుంచి హనుమంత గ్రంథాలయానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే శంకర్రావు గారు అధ్యక్షుడిగాను, నీలం దుర్గారావు గారు సెక్రటరీగాను, అజాం గారు ట్రెజరర్గాను పనిచేస్తున్నటువంటి హనుమంత గ్రంథాలయంలో మన శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిజంగా 88 సంవత్సరాల వయసు వచ్చి కూడా ఇప్పటికీ ఎంతో అహర్నిశం ఏదో చెయ్యాలి, ఈ కళకి ఏదో చేయాలనేటువంటి తపన ఆయనలో చూసి మేమందరం ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోతుంటాం. అలాగే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క బిహేవియర్. ఇప్పటికీ ప్రతిరోజు వచ్చి గ్రంథాలయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందరికీ నమస్కారం. 60 వసంతాలుగా దేశభక్తి, సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాలకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి విజయవాడ వాస్తవ్యులు, నాకు అత్యంత ఆప్తులు, సహస్రచంద్ర పూర్ణచంద్ర దర్శకులు శ్రీ డోగిపర్తి శంకర్రావు గారికి మా ప్రఖ్యాత అంతర్జాతీయ తెలుగు సంస్థ సమీకృత అంతర్జాతీయ సాంస్కృతిక సారస్వత సంఘం 28వ వార్షికోత్సవం సందర్భంగా ఇట్లా 2024 తెలుగు వెలుగు పురస్కారాన్ని ఇటీవల భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ద్వారా ఇవ్వటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత. వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా ముక్కుకొల్లిన కొడాలి నాని. ఈవీఎం ధ్వంసం కేసులో మార్చర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసిన కోర్టు. పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం. గ్రామంలో సెంట్రల్ ఏసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పడమట సీఎం మోహన్ రెడ్డి నేతృత్వంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ డే వరకు ఎన్నికల కూడా అమల్లో ఉంటుందని వెల్లడి. గ్రామంలో 144 సెక్షన్ ఉంటుందని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.